ఇంద్రపాలెం గ్రామంలో కీర్తిశేషులు ఎల్లా జ్యోసుల శేషు ఎంతో మంది యువ క్రీడాకారులను తయారు చేసిన మహోన్నత వ్యక్తి అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ శశికాంత్ నగర్ లో గల క్రిక్స్ 8 నెట్స్ లో కీర్తిశేషులు ఎల్లా జ్యోసుల శేషు స్మారక బ్రాహ్మణ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు అతిథులు తలాటం హరీష్ కు క్రీడాకారులను పరిచయం చేసి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. కాకినాడ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో కాకినాడ జట్టు విజేతలుగాను హైదరాబాద్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో కాకినాడ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎల్లా జ్యోసుల గోపి అధ్యక్షత వహించగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ నేమాని మురళిలో మాట్లాడుతూ ఎల్లా జ్యోసుల శేషు క్రికెట్ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అతిథులు తలాటం హరీష్, మురళీ శర్మలు విన్నర్స్, రన్నర్స్ ట్రోఫీలను బహుకరించారు. టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో నేమాని ఆస్ట్రాలజీ ప్రతినిధి రమేష్, వీరబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా క్రికెట్ ఆడేవాళ్ళని ఎవరిని అంతలా చూడలేదు. మా టీం ప్లేయరే చాలా పెద్ద స్టాండర్డ్ క్రికెట్ ఆడారు. పెద్ద మ్యాచెస్ కూడా మా పౌరవత్తుల్లో గ్రామీణ్స్లో అంత క్రికెట్ ఎవరు ఆడేవారు. రంజీ ట్రోఫీ జానకరామ్ గారు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈయన మామూలు లోకల్ స్టాండర్డ్లో చాలా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఉన్నా సరే అతను మానుకుని మన మ్యాచెస్లో లీగ్ మ్యాచెస్లో మంచి బెస్ట్ బౌలర్ కింద కూడా వచ్చారు 2-3 సార్లు. ఆయన క్రికెట్ బాల్తో చాలా పెద్ద ప్లేయర్. అంటే ఎవరికి ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవరికి వెళ్ళదు. కానీ అతను ఒక 30 ఇయర్స్ ముందు నుంచి ఒక మనకి ఫ్రెండ్స్ లెవెన్ ఇంద్రపాలెం టీం ఒకటి ఉండేది. వీళ్ళందరినీ ఇంద్రపాలెంలో చీడిగా రామేశ్వరం సైడ్ కూడా క్రికెట్ అంతా శేషు గారు చాలా ఆయన సొంత డబ్బులతో ఆయన చాలా క్రికెట్ ఆడించారు. మీకు ఎంత చెప్పినా మమ్మల్ని కూడా నేను చిన్నప్పుడు కూడా ఆయన దగ్గరే నేర్చుకున్న తర్వాత నేను మరి పెద్ద ప్లేయర్ అయినా ఆయన ఆశీస్సులు అందరితో మా టీం అందరూ సపోర్ట్ చేశారు. అలాంటి టోర్నమెంట్ ఆయన అసలు మన దగ్గర ఉంటే మీకంటే ఉత్సాహంగా ఉన్నాం. ఏజ్ ఎంత ఉన్నా ఆయన మీకన్నా ఉత్సాహంగా ఆడతాడు. అసలు ఈ రోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మా టీం మెట్రో టీం మెయిన్ టీం ప్లేయర్ అతను. మళ్ళీ మంచి టోర్నమెంట్, మళ్ళీ మీ పౌరహిత్య టోర్నమెంట్, మళ్ళీ నెక్స్ట్ గోపి గారి టైంలో మంచి స్టేట్ టోర్నమెంట్ గ్రౌండ్లో పెడదాం. ఇలా బాక్స్ క్రికెట్ అయిపోయింది. నెక్స్ట్ మంచి టోర్నమెంట్ మీరు అందరూ వద్దురు. కానీ నేను కూడా దీనికి స్పాన్సర్ చేసి మీ అందరికీ మంచి ఇంకా బెటర్ టోర్నమెంట్ చేయాలి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టము. అయితే వ్యవహారికంగా నేను జ్యోతిషం అన్నీ చెప్పడం వల్ల మాకు మధు గారు పరిచయం వల్ల ఆయన ఎప్పుడు ఏమడిగినా నేను వెంటనే చెయ్యాలి అన్న నాకు ఆ కోరిక మీద నేను ఆయన ఎలా కావాలంటే అలా చేస్తూ ఉంటానండి. మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా చక్కగా ఆడుకున్నారు. 3 రోజులు నేను వచ్చి చూశానండి. చాలా బాగా ఆడుకున్నారు. కలివిడిగా అందరూ ఉండి ఎవరికి వాళ్ళు మంచిగా ఆడుకున్నారండి. జయాపజయాలన్నవి దైవాధీనం అండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిత్రుల్లో ఉండి వేరే ఊర్ల నుండి వచ్చినా కూడా వాళ్ళందరూ సోదరభావంతో ఆడుకున్నారు. అది నేను చాలా చూసి గర్వించదగిన విషయం. అలాగే శేషు గారు మన మధ్య లేకపోయినా ప్రతి ప్లేయర్లోని ఉన్నారు అన్న ఇది నాకు కనపడిందండి. సార్ మీ బ్రదర్ గారికి కూడా చాలా ఆయనకున్న కమిట్మెంట్స్కి నేను చాలా ధన్యవాదాలండి. అందించిన రాము గారికి కూడా చాలా హరీష్ కోచ్ రాము గారికి ఫస్ట్ వెళ్ళి అడగగానే మీరు ఏది కావాలంటే చేయండి, మీ నీడ్ ఏంటి అని అడిగింది మురళి గారు. గ్రౌండ్కి కొంచెం కావాలి సార్ అంటే గ్రౌండ్కి ఎంతైనా సరే మేము చూసుకుంటాం అని చెప్పి ఫస్ట్ ఒక వాగ్దానం చేయడంతో మేము ముందుకి వెళ్ళాం. తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళింది హరీష్ కోచ్ రాము గారి దగ్గరికి. వెళ్ళగానే మీకు ఏం కావాలో లిస్ట్ రాసి ఇచ్చేసి పట్టుకెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన లేకపోయినా సరే కానీ ఆయన ఉండగా వెళ్ళి మేము ఇన్వైట్ చేసి తర్వాత తీసుకోవాలి అని అనుకున్నాము. సో చాలా థ్యాంక్స్ సార్ మొత్తం మాకు హెల్ప్ చేసినందుకు. అలాగే ఈ చుట్టుపక్కల ఉండి అన్ని విధాలు కానీ ఎల్లా జ్యోసుల శేషు గారి ఈ టోర్నమెంట్ని వాళ్ళ బ్రదర్ గోపి గారి ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొంచెం చూసుకుంటూ అన్ని విధాలుగానే సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రన్నర్స్గా వచ్చిన హైదరాబాద్ మహాదేవ్ మాంగ్స్కి హార్డర్ కంగ్రాచులేషన్స్ రాదర్ దాన్ రుద్రాస్. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆడినందుకు రుద్రాస్ ఎలాగో బాగా ఆడారు. ఖచ్చితంగా విన్నింగ్ వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్స్. బట్